మొత్తం సంపాదిస్తుంది మా పిల్లల కోసం అయినప్పుడు నేను ఎందుకు సార్ తిట్టినప్పుడు కోపడుకోవాలి అని అన్నాడంట అబ్దుల్లా. ఇది మీరు ఆలోచించుకోండి ఓటేసే ముందు. అసలు ఓటుకు కూడా ఓమాయి మనకి ఇంకా తెలివి ఎంత ఎక్కువ అంటే నోటా మీద ఓటేస్తాం. కర్ణాటకలో 2 లక్షల ఓట్లు నోటా మీద పడ్డాయంట. అది మన తెలివి. మనం ఇటు పిల్లల్ని సంపాదించుకోము, ఆస్తులు సంపాదించుకొని ఆస్తుల కోసం మేబీ చౌకీదార్ అని చెప్పేసి అక్కడ నించున్న ఒక వ్యక్తిని సపోర్ట్గా వెళ్ళాం, ఓట్ వెయ్యం. ఇదే మరి ఎట్లా జరుగుతుంది? ఇది డైరెక్ట్గా మీ ఆస్తిని మొత్తం ఇట్లా పేపర్ల మీద రాయించుకొని తీసుకుపోయి వాళ్ళ పేరు మీద ఇట్లా ఇస్తారా అంటే ఇంకొక మెథడ్ కూడా జరుగుతుంది. మొన్న కర్ణాటకలో నేహా అనే అమ్మాయిని మొహమ్మద్ ఫయాజ్ అనే అబ్బాయి చంపేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అందరూ పోయి లొల్లి చేసిండంట. ఇక్కడ కర్ణాటక నిండా మొహమ్మద్ ఫయాజ్ ఇంటి మీదకి ఏడబోతారో అని చెప్పేసి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్